హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్మి చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. జిగురు లేకుండా టేస్టీగా సాంబార్లోకి రసంలోకి చేసుకునే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్. కొద్దిగా వేపుడికి ఎక్కువే ఉండాలండి ఆయిల్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు. ఇవి కొద్దిగా కాలాలి. సాంబార్లోకి చాలా బాగుంటుందండి. సాంబార్కి, రసంకి చాలా బాగుంటుంది. జిగురు లేకుండా బాగుంటుంది టేస్ట్. చూడండి, పప్పులు వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు ఎప్పుడైనా కానీ పొడుగ్గా కోయాలండి. ఈ ఫ్రైలోకి బాగుంటుంది. చూడండి, వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ఎప్పుడే కానీ వేగనట్టు వేగాలండి. ఎందుకంటే బెండకాయతోటి మనకు ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ పసుపు, ఈ బెండకాయ ఫ్రైలో కూడా ఎన్నో వెరైటీస్ చేయొచ్చండి. మీకు ఒక్కొక్కటిగా చేసి చూపిస్తుంటాను. బెండకాయలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడే కానీ హై ఫ్లేమ్లో ఉండాలి. సాల్ట్ మాత్రం లాస్ట్కి వేసుకోవాలండి, లేకపోతే అంత జిగురు జిగురు అయిపోతుంది. చూడండి ఎలా వేగిందో. ఉడికిపోయింది కూడా బెండకాయ. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గినంత. వేసి కలుపుకుందాం. ఇట్లా పొడి పొడి రావాలండి. కొంచెం ఉప్పు, కారం కొద్దిసేపు పెట్టేద్దాము మూత పెట్టి. ఇప్పుడే వేసాం కదా. చూడండి, అయ్యింది. ఇంతే అండి బెండకాయ ఫ్రై. బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.